నమస్తే అండి అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన తలరాతను మార్చలేం కానీ మన లైఫ్ మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈరోజు నేను మబ్బులు 2:30కి లేచిన, ఇల్లు దూడ్చి స్నానం చేసేసరికి 3:08 అయింది. ఇంక ఇప్పటి నుంచి వంట స్టార్ట్ చేయాలి. ఇంకా వంటగదిలో అడుగు పెడితే ఏ టైంకి వంట అయిపోతుందో కూడా తెలియదు. ఫస్ట్ నేను స్నానం చేసిన వెంటనే శనగపప్పు నానబెట్టుకున్నా, ఎందుకంటే తొందరగా ఉడకాలి కాబట్టి. ఆ శనగపప్పు ఉడికేలోపు ఒక సైడ్ పూజ సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇత్తడి సామాన్లు, రాగి, వెండి పూజ సామాన్లు ఇంట్లోనే ఈజీగా ఎట్లా క్లీన్ చేసుకోవాలో మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, చూడండి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. పప్పు కుక్కర్ పెట్టి స్టవ్ పై బచ్చాలకి పిండి కలుపుకోవాలి. కొంచెం మైదా పిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ ఉగాదికి నేను ఒక్కదాన్నే ఉన్నా. విహాన్ అమ్మమ్మల ఇంటికి వెళ్ళిండు, మా ఆయన స్వామి మాల వేసుకున్నాడని ఊరికి వెళ్ళిపోయిండు. సంవత్సరంలో కొత్త సంవత్సరం, కొత్త పండగ కాబట్టి మన ఇంట్లో మనం చేసుకోవాలి, కూరాడు కడుక్కోవాలని చెప్పి నేను ఊరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇదంతా పని చేసి పూజ చేసుకొని బచ్చాలు పచ్చడి వేసి గుడికి వెళ్ళి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకొక్కదాన్నే కాబట్టి తొందరగా పని చేసుకుంటున్నా. ఒక సైడ్ పప్పు పెట్టినా, ఒక సైడ్ పిండి కలుపుకుంటున్నాను కదా. ఇంకో సైడ్ బచ్చాల కోసం పాకం కోసం బెల్లం తురుముకుంటున్నా. అందులోకి కొంచెం ఇలాచీలు దంచేసుకోవాలి. ఇంకా స్వామివారి కోసం ప్రసాదం గోధుమ రవ్వ కేసరి, ఆ ప్రసాదం వండుకొని తీసుకొని పోవాలి ఆంజనేయ స్వామి గుడికి. బచ్చాలు ఇంకొంచెం ఎక్కువ టేస్టీ రావాలంటే అందులో కొంచెం ఇలాచి ఇంకా సోంపు వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈసారి సోంపు వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈసారి బచ్చాల పిండి కొంచెం స్పెషల్గా తడిపి పెట్టిన, నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు. ఆల్రెడీ మనం చపాతి పిండిలాగా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 5 minutes 10 minutes అట్లా వాటర్లో నానబెట్టిన. ఇట్లా చేస్తే బచ్చాలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నారు, అందుకోసమని ఇట్లా ట్రై చేస్తున్నా. పప్పు కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికింది.
బెల్లం పాకం వచ్చేసరికి ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నా. ముందే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని మంచిగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నా. ఈ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క దగ్గర తీసుకున్న. అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తుంది కదా, అది మా అన్న తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు. 2 ఫొటోస్ తీసుకొచ్చిండు, ఒకటి మా అమ్మకి ఒకటి నాకని. కానీ ఈ ఫోటో పైన నా పేరు ఉందని చెప్పి నేను ఈ ఫోటో తీసుకున్నా. కానీ ఎందుకో తొందరగా పాడైపోయింది ఆ ఫోటో. అంటే ఇంతకుముందు ఉన్న ఇంట్లో కొంచెం చెదలు వచ్చింది, అందుకోసమని ఆ ఫోటోకి కూడా వచ్చింది. కానీ నాకెందుకో తీయాలనిపించట్లేదు ఆ ఫోటో, ఎందుకంటే ఆ ఫోటో పైన నా పేరు ఉంది కాబట్టి. ఇక్కడ నా చేతిలో వినాయకుడి విగ్రహం ఉంది కదా, ఎందుకు నవ్వుతున్నా అంటే శిల్పారామం వెళ్ళినప్పుడు చాలా చిన్నగా క్యూట్గా అనిపించింది. ఈ సెల్ఫ్లో అక్కడక్కడ డెకరేషన్ లాగా పెట్టుకుందామని తీసుకొస్తే, నెక్స్ట్ డే మా చెల్లెని పూజ చేయమని చెప్తే వాటిని కూడా తీసుకెళ్ళి దేవుడి రూమ్లో పెట్టి బొట్టు పెట్టేసింది. అందుకోసమని ఇక అప్పటి నుంచి కంటిన్యూగా ఇంకా అట్లనే దేవుని రూమ్లోనే ఉంటున్నాయి. అందుకోసమే నవ్వు వచ్చింది. అక్కడ క్యూట్గా సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంది కదా, ఇంతే, ఒక 2 ఇంచుల ఏమో ఉంటుంది. లాస్ట్ ఇయర్ వ్రతం పెట్టించుకున్నప్పుడు తెచ్చుకున్నాము ఆ సత్యనారాయణ స్వామి విగ్రహం. ఆవు బొమ్మ ఉంది కదా అక్కడ, ఆ ఆవు బొమ్మ మా చెల్లె గిఫ్ట్ ఇచ్చింది. పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. వత్తులు చేస్తున్నా. ఈ వత్తులు చేయడం నాకు ఒక 7th క్లాస్ 8th క్లాస్ అప్పటి నుంచే వచ్చు. ఇప్పటికీ 3 times అట్లా 1,00,000 ఒత్తులు చేసిన. ఇట్లా ఒకసారి నేను మా ఆయన కాల్చినాం, ఒకసారి నా కొడుకు పుట్టిన తర్వాత 5 months ఉన్నప్పుడు నేను మా ఆయన విహాన్ ముగ్గురం కలిసి కాల్చినాం. అంతకుముందు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కాలవద్దు అని చెప్తే మా మమ్మీ మా డాడీ కాల్చిర్రు. ఇంక ఇప్పుడు చేద్దామంటే అస్సలు అయితలేదు విహాన్ తోటి. మళ్ళీ ఒకసారి 1,00,000 ఒత్తులు చేయాలి. ఫైనల్లీ పూజ అయితే అయిపోవడానికి వచ్చింది. అంటే పూజ అంటే దేవుని అలంకరణ అయితే అయిపోయింది. దేవుని అలంకరణ అయిపోయిన తర్వాత బచ్చాలు, పచ్చడి, ప్రసాదం ఆ దేవుని దగ్గర పెట్టి దీపం ముట్టించి గుడికి వెళ్తే అయిపోతుంది. మా చిన్న గుడి ఎట్లుందో కామెంట్ చేయండి. బచ్చాలు చేసిన ప్రతిసారి నాకైతే ఒకటి గుర్తొస్తుంది. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ తినాలనిపించిన ఐటమ్ ఏంటి అంటే బచ్చాలే. ఇంకా ఇక్కడ నాకు చేసుకునే అంత ఓపిక లేదని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఫస్ట్ మా అమ్మతోటి చేపించుకొని తిన్నది ఏంటి అంటే బచ్చాలే. అదేందో తెలియదు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తే అది తినే వరకు మనసును పట్టదు. అది మళ్ళీ మనం ఎంత తింటాం, 1 2 అంతే.
అంతకు మించి తినం. కాకపోతే అమ్మో ఎన్నో రోజుల తర్వాత తిన్నట్టు, ఇంకా ఇది మనం జీవితంలో తినలేమా అన్నట్టు అనిపిస్తుంది ఆ టైంలో. ఇంకా చేసేది నేను ఒక్కదాన్నే కాబట్టి ముందే పూర్ణం మొత్తం ముద్దలాగా చేసి పెట్టుకున్నా. అట్లానే పిండి కూడా సపరేట్ ముద్దలు చేసి పెట్టుకున్నా. ఎందుకంటే ఒక బచ్చం కాలేంత వరకు ఇంకో బచ్చం చేసుకోవచ్చు అని చెప్పి తొందరగా చేసుకుంటున్నా. ట్విస్ట్ ఏంటి అంటే, నేను ఎట్లయినా ఊరికి వెళ్తాను కదా, అసలు అది మర్చిపోయి పప్పు చాలా నానబెట్టిన. మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్తున్నా నాకే తెలీదు. ఇంకా అందుకోసమే తప్పదు ఇక అన్నీ చేసి పెట్టాలని చెప్పి అన్నీ చేస్తున్నా. ఎందుకో తెలీదు, ఆడవాళ్ళకి పండగైనా పబ్బం అయినా ఉత్తి నార్మల్ డేస్లోనైనా అసలు పని అస్సలు తప్పదు. ఇంకా పండగలప్పుడు ఒక పని ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు. ఎంత చేస్తున్నా కొంతమంది ఏమంటారు, ఏం చేస్తావు ఇంట్లో వండి పెట్టడమే కదా, వంట అయిపోయినాక ఇంకేం చేస్తావు, ఇట్లా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు చూసిర్రు కదా, ఇంత పొద్దున్న లేస్తాము, ఇన్ని పనులు ఉంటాయి, ఎంత పని చేసినా అసలు ఏం అర్థం చేసుకోరు. ఎందుకో ఏమో నాకైతే అసలు అర్థం కాదు. ఈ బచ్చాలు నూనెతో కంటే నెయ్యితోటి సూపర్ ఉంటాయి. ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి వేసి కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఆవు నెయ్యి వేసుకొని. ఒక పెనం అయితే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకో చిన్న పెనం కూడా పెట్టేసిన. అట్లయితే కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పి నేను అనుకున్నట్టే మంచిగా తొందరగా అయిపోయినాయి. ఒక 1/2 అవర్లో 45 మినిట్స్లో నేను బచ్చాలు అయితే చేసేసిన.
బచ్చాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూసిరు కదా ఎంత మంచిగా చేసిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మరి బచ్చాలు అయితే చేసినాను, ఏంటి ఇప్పుడు బయట ఊపుతున్నా అనుకుంటున్నారా? నేను లేచింది 2:30 కాబట్టి అప్పుడు లేచి బయట ఊపితే దీనికి ఏదో పిచ్చి లేచింది అంటారని చెప్పి, అట్లా అని చెప్పి నాకు ఒక్కదానికి భయం అవుతుందని చెప్పి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయినాక బయట ఊడ్చల్దాం అనుకున్నా. సేమ్ అట్లనే చేసిన. ఇంట్లో పని అంతా చేసి దేవుడి దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ సర్ది పెట్టి బయట ఊడ్చల్లడానికి 3 గంటలకు వంట పని స్టార్ట్ చేస్తే నాకు వంట అయిపోయేసరికి 5:30 అయిపోయింది. 5:30కి అప్పుడు బయట ఊకి చల్లడం స్టార్ట్ చేసిన. 5 వరకు పని అంతా చేసుకొని మంచిగా మా ఊరు బస్సు ఎక్కాలనుకున్నా. కాకపోతే నాకు ఇక్కడే 5:30 అట్లా అయిపోయింది. కొంచెం తెల్లారు అయిపోయింది కూడా 5:30 నేను ఊడ్చలేసరికి. బయటంతా ఊడ్చి వాటర్తో కడిగినాను కదా, చీపురు ముట్టుకున్నా అని చెప్పి మళ్ళీ స్నానం చేసుకున్నా. ఇవన్నీ అయితే గుడికి తీసుకెళ్ళడానికి డజన్ అరటిపండ్లు, 2 కొబ్బరికాయలు, పువ్వులు, ఇంకా బచ్చాలతో పాటు గోధుమ రవ్వ కేసరి చేసినాం కదా, గోధుమ రవ్వ కేసరి, ఇంకా అంతే. ఇవన్నీ తీసుకొని గుడికి అయితే వెళ్ళిన. ఈ మామిడి కొమ్మ చూసిరా? ఈ మామిడి కొమ్మ 50 రూపాయలు. అదే ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతాయి. ఈ మామిడి కొమ్మనే కాకుండా ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే వేపాకు 2 కొమ్మలు 30 రూపీస్. ఇంకా నేను ఇక్కడ పచ్చడి కుండకి ఇంకా మా కోసం కంకణాలు కట్టిన తర్వాత నేను ముందు రోజు బంతిపూలు తీసుకొచ్చిన డోరుకి కడదామని చెప్పి, ఇంకా అవి మామిడి కొమ్మలు తోరణాల్లాగా కట్టేసిన. ఇంక ఇప్పుడైతే పచ్చడి కుండ పెట్టడం కోసం అని చెప్పి మంచిగా పసుపు రుద్ది అక్కడ ఒక ముగ్గేసుకొని కొంచెం ఇట్లా బంతిపూలు రెమ్మలు ఉంటాయి కదా అవి వేసుకున్న, కొంచెం డెకరేట్గా కనిపిస్తాయి అని చెప్పి. అందరూ పచ్చళ్ళలో ఉప్పు కారం వేసుకుంటారంట, కానీ మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మేము కానీ మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు. మా ముగ్గురి కోసం ఇంకా పచ్చడి కుండ కోసం అని కంకణాలు అయితే కట్టిన. వాళ్ళు లేకపోయినా వాళ్ళ కోసం ఊరికి తీసుకెళ్తాను నేను ఈ కంకణాలని. ఇంకా సోంపు, వేపాకు, మామిడికాయ, పుట్నాల పప్పు, చింతపండు, నీళ్ళు. ఇది తెచ్చిన ముందు రోజే నేను కుండని నీళ్ళలో పచ్చడి కుండకి మంచిగా పసుపుతోటి మొత్తం రుద్ది 5 కుంకుమ బొట్లు పెట్టిన. పచ్చడి కుండ కంకణం కట్టి నేను కంకణం కట్టుకొని ఇంకా పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసిన. నేను చేయడం ఫస్ట్ టైము. అంటే విహాను వాళ్ళ డాడీ ఉన్నప్పుడు అన్నీ చేసి పెడితే వాళ్ళే చేసేది, కానీ నేను మాత్రం నా చేతుల మీదుగా చేయడం నేను ఇదే ఫస్ట్ టైము.
ఇవన్నీ పని చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చేసరికి టైం 10 అయింది. ఆ 10కి ఎక్కితే నేను మా ఇంటికి వెళ్ళేసరికి 1:30, 2 అట్లా అయింది. నేను వెళ్ళేసరికి నా కొడుకు పైన ఆడుకుంటున్నాడు. పంచా చెట్టేసుకున్నా ఎలా వచ్చాను? నడుచుకుంటూ వచ్చాను. ఇక నా కాళ్ళు పొక్కులు వచ్చినాయి. లేవు కదా నాకు చెప్పులు. చెప్పులు వేసుకోవద్దంటే మీ సారి